క్రీస్తునామంలో మీ అందరికీ నా వందనములు. ప్రపంచం నిత్యం మారిపోతుంది. మన చుట్టూ జరిగే యుద్ధాలు, భూకంపాలు, వైరస్లు, ఆకలితో జనాలు చచ్చిపోతున్నారు. పెరిగిపోతున్న క్రూరత, తగ్గిపోతున్న ప్రేమ, ప్రజల్లో ఎల్లప్పుడూ కూడా ఒకలాంటి భయం, అసమాధానం, ఒక నిరాశ. ఇవి అన్ని సాధారణ సంఘటనలా మీకు అనిపిస్తున్నాయా? ఇప్పటికీ ఇవి సాధారణ సంఘటనలా మీరు చూస్తున్నట్లయితే మీరు దేవుని వాక్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బైబిల్ మాత్రం స్పష్టంగా చెప్తుంది, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి పరిణామం వెనుక దేవుని ప్రవచనాల ప్రభావం ఉందని. ఈరోజు మనం ఈ వీడియోలో మత్తయి సువార్త 24వ అధ్యాయం నుండి దేవుని మాటలు ఎలా ప్రస్తుత పరిస్థితులకు సరిపోతున్నాయో చూడబోతున్నాం. ఈ వీడియో కేవలం ఏదో జ్ఞానం పెంచుకోవడం కోసం కాదు, ఇది మన మేల్కొలుపు కోసం. మీ మనసును సిద్ధంగా పెట్టుకోండి, ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు మిమ్మల్ని ఆలోచింపజేసేటట్టు చేస్తుంది. ఇక మనం వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే, యేసయ్య ఒలీవల కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు, యుగ సమాప్తికి సూచనలేంటి? మాతో చెప్పమని యేసయ్యను అడిగారు. యేసయ్య నోటి నుండి అప్పుడు వచ్చిన మొట్టమొదటి మాట యేసువారితో ఇట్లైనది, ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నది. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేది. ఇక్కడ యేసయ్య నీ రాకడకు సూచనలు చెప్పమని శిష్యులు అడిగితే, యేసయ్య మాత్రం మీరు మోసపోకుండా చూచుకోండి వారితో చెప్తున్నారు. అవును, యేసయ్య చెప్పిన మాట ఇక్కడ చాలా తీవ్రమైనది. ఎందుకంటే ఈ రోజుల్లో టీవీల్లో, సోషల్ మీడియాలో, బహిరంగ సభల్లో కొంతమంది వ్యక్తులు తాము ప్రత్యక్ష మోక్షదాతలని, తామే స్వర్గానికి తీసుకెళ్తామని ప్రకటించుకుంటున్నారు. నేనే దేవుని అవతారమని, నేనే క్రీస్తునని, నన్ను అనుసరించండి మీకు రక్షణ లభిస్తుందని అంటున్నారు. ఇది వినడానికి చాలా మాయమాటల్లో అనిపించవచ్చు, కానీ కొంతమంది అమాయక ప్రజలు ఈ మాటలు నమ్మి నిజంగానే మోసపోతున్నారు. కొంతమంది తప్పుడు బోధకులు తమలో పవిత్రత లేకపోయినా తమ స్వార్థం కోసం దేవుని నామాన్ని వాడుతూ ప్రజల విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు. వారు ధనాన్ని కోరుతున్నారు, ఖ్యాతిని కోరుతున్నారు, తమను మాత్రమే దేవుడి ప్రతినిధి అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల భక్తిని దేవుని వైపు కాకుండా తమ వైపు తిప్పుకుంటున్నారు. ఈ విధంగా నేనే క్రీస్తునని చెప్పుకుంటూ ఈ రోజుల్లో అనేక మంది దేశంలోను, రాష్ట్రంలోను, ప్రపంచంలోను పెరిగిపోతూనే ఉన్నారు. ఇక మరొక వైపు చూసినట్లయితే ప్రపంచమంతా యుద్ధపు గగ్గోలు, జాతీయ సంఘర్షణలు, రాజ్యాల మధ్య విభేదాలతో నిండిపోతుంది. దేశాల మధ్య ఉన్న కొన్ని విభేదాల వల్ల కొంతమంది నేరుగా యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. దేశంలో ఉన్న ప్రజలకు ఏమైనప్పటికీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వాటి పరిణామాలు మనం చూస్తున్నాం. భవిష్యత్తులో ఇవి మరింత తీవ్రతతో జరిగే అవకాశం ఉంది. మరొక పక్క ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. భూకంపాలు, కొత్త వైరస్లు, ఆహార కొరతలు, పాండమిక్స్, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ సంభవిస్తున్నాయి. యేసయ్య చెప్పిన ఇంకొక ముఖ్యమైన సంకేతం ప్రేమ చల్లారిపోతుందని. నిజం, ఈ రోజుల్లో ఇది నిజంగా మనం చూస్తున్న దృశ్యం. మానవ సంబంధాలు, కుటుంబ బంధాలు బలహీనమవుతున్నాయి. ప్రేమ కంటే స్వార్థం, వ్యభిచారం, ద్వేషం ఎక్కువైపోతున్నాయి. స్నేహితులను మోసం చేయడం, తల్లిదండ్రులను వదిలిపెట్టడం, సంఘంలోనూ న్యాయహీనత పెరగడం, ఇవన్నీ ప్రేమ చల్లారిపోవడానికి మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతున్న ఉదాహరణలు. అయితే ఇక్కడ యేసయ్య చెప్పిన ఒక మాట మనకి నిజంగా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అది ఏంటంటే, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమే లోకమందటను ప్రకటింపబడను, అటు తర్వాత అంతం వచ్చింది. యేసయ్య తిరిగి రాకముందు ప్రతి జాతికి, ప్రతి భాషకి, ప్రతి మనిషికి సువార్త వినిపించబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, టెక్నాలజీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మిషనరీల ద్వారా దేవుని వాక్యం అన్ని దేశాల్లోనూ వ్యాపిస్తుంది. ఎవరు ఎంత ఆపాలని చూసినా కానీ సువార్త ప్రపంచం అంతా ప్రకటించబడుతుంది. నిజంగా ఈ మాట చాలా గొప్ప ధైర్యాన్ని మనకి ఇస్తుంది. అందుకే ఈరోజు ఈ బాధ్యత మనపై కూడా ఉంది. దేవుని వాక్యాన్ని మనకు అవకాశం వచ్చినప్పుడు తెలియని వారికి చెప్పడం అనేది చాలా అవసరమై ఉన్నది. ఇంకా చెప్పాలి అంటే, దేవుని పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేయాలనుకునే ప్రయత్నాలు జరుగుతాయి. దేవుని ప్రజలమైన మనము ఆ సంకేతాలను గుర్తించాలి, ఎందుకంటే అది రాబోయే విపత్తుల సంకేతం. ఈ సంఘటన వెనకాల కూడా దేవుని ప్రణాళిక ఉంది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం ముందే హెచ్చరించింది. ఈ రోజుల్లో మనం చూస్తుంది మామూలు సంఘటనలు కాదు. దేవుని కట్టుబడి ఉండాల్సిన స్థలాల్లో మాయ, తప్పుడు బోధలు, స్వార్థపూరితమైన ప్రవర్తనలు చోటు చేసుకుంటున్నాయి. పవిత్రత చీప్ అయిపోయింది. పవిత్ర జీవితం అన్నది ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. దేవుని మందిరాల్లోకి వ్యాపారం, రాజకీయాలు, పాపం, స్వార్థం చొచ్చుకుపోతుంది. నిజమైన ఆరాధన కంటే ఆర్భాటం, వినోదం ఎక్కువ అవుతుంది. ఇది ఆటలాడే సమయం కాదు. ఈ కాలం తప్పుడు క్రీస్తులు వేస్తున్నారు. మన విశ్వాసాన్ని పరీక్షించే కాలం ఇది. మీ పాపాన్ని ఇంకా సరదాగా చూస్తున్నట్టయితే ఇది భయంకరమైన తప్పు. నువ్వు ఎవరి వైపు నిలుస్తున్నావు?
పాపం నీలో స్థానం సంపాదించుకున్నదా దేవుడు ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ ఆత్మను పరిశుద్ధపరచుకో, ఆయన త్వరలో వస్తున్నాడు. ఈ విధంగా దేవునికి ప్రార్థించు. ప్రభువా, నా హృదయంలో నీకుండే స్థలం అపవిత్రమైపోయిందా? నీవు పరిశుద్ధుడివి, నేను నీకు అర్హుడిని కాను, కానీ నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభువా. నా పాపాలను క్షమించి నన్ను పవిత్రునిగా చేయి. ఈ ప్రపంచ మోసాలకు నేను బలైపోకూడదని నా హృదయాన్ని రక్షించు ప్రభువా. నా అంతిమ గమ్యం నిన్ను చేరుకోవడమే. నీ వస్తున్నావు తండ్రి, నాకు సిద్ధపడే మనసును దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.